తిరుమలలోని అలిపిరి మెట్ల మార్గం మరియు ఘాట్ రోడ్ల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు ముఖ్యంగా చిరుతపుళ్ల కదలికలు పెరిగిన నేపథ్యంలో మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై మంగళవారం నాడు గోకులం సమావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది. టీటీడీ ఈవో శ్యామలరావు వర్చువల్గా హాజరవ్వగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ అటవీ శాఖ వివిధ విభాగాల అధికారులతో నిర్వహించారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయించాలని అన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు. టీటీడీ, అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహణ చేయించాలని సూచించారు. అలిపిరి మార్గాన్ని చిరుతరహిత ప్రాంతంగా మార్చేందుకు కెమెరా ట్రాపులు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్లు, నెట్ గన్స్, ఫ్లై ఫ్లాష్ టార్చులు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.